అందరికి నమస్తే. వాల్మీకి స్కామ్ కర్ణాటకలో భూకంపం సృష్టించింది. ఆడొక మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్న ఎమ్మెల్యేను ఆ పదవి నుంచి తప్పించారు. లాస్ట్కు వాళ్ళిద్దరిని పార్టీకి సస్పెండ్ కూడా చేసింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. ఏంది మేమే ఆ వార్తను బ్రేక్ చేసినాం. సిగ్నల్ టీవీ వేదికగానే చేసినాం. ఎప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ముందు వాల్మీకి స్కామ్ జరిగింది. కర్ణాటక వాల్మీకి ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన డబ్బులు 185 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ ముందు, లోక్సభ ఎలక్షన్స్ ముందు తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు వచ్చినాయి. 90 కోట్ల రూపాయలు, 45 కోట్లు ఇక్కడ వచ్చినాయి, 45 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. అవి ఇక్కడ 9 కంపెనీల అకౌంట్లకు పోయిన డబ్బులు మీకు తెలుసు. దీని మీద ఇంత తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్కడ మాజీ మంత్రి దొరికిన తర్వాత రాజీనామా చేసిన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసేసిండు. తర్వాత అక్కడున్న ఒక మంత్రి సతీష్ అనే ఒక మంత్రి ఏకంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసిండు. తెలంగాణలో కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. ఒకవేళ కర్ణాటక కనుక ఈ వాల్మీకి స్కామ్లో సిద్ధరామయ్య కనుక రాజీనామా చేపిస్తే అని. ఎందుకు సిద్ధరామయ్య రాజీనామా చేయించాలి అక్కడ అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా కర్ణాటకలో. కాబట్టి ఆయనకు తెలియకుండా జరగలేదు, అక్కడ స్కామ్ జరిగింది. తర్వాత ఇంకో స్కామ్ జరిగింది. వాళ్ళ భార్య పేరు మీద 4,000 కోట్ల రూపాయల భూమి కూడా, ముడా స్కామ్ కూడా ఒకటి జరిగింది. అయితే ఇప్పుడు ఆ వాల్మీకి స్కామ్కి సంబంధించిన వ్యవహారాలంతా కూడా తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. కానీ తెలంగాణలో ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ఏవేవో విషయాల మీద మాట్లాడుతున్నారు తప్ప అసలు విషయాల మీద మాట్లాడతలేరు. కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా దీని గురించి స్పందిస్తలేరు. అంటే మీరు ఒప్పుకున్నట్లేనా ఇవన్నీ కాంగ్రెస్కి వచ్చిన డబ్బులే, కాంగ్రెస్ నేతలే దీని అంతా డబ్బులు విత్డ్రా చేసి ఎలక్షన్స్ ముందు ఖర్చు పెట్టినరు. గవర్నమెంట్ డబ్బులు, అక్కడ ప్రైవేట్ డబ్బులు కాదు. అదేదో కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తే అది లెక్క ఉంటుంది, దానికి ఒక పత్రం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. కానీ ఇది అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్, అది ఒక గవర్నమెంట్. ఇది మన దగ్గర కార్పొరేషన్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లా అక్కడ కర్ణాటకలో ఉంది. ఆ కర్ణాటకలో ఉన్న ఆ కార్పొరేషన్ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ అకౌంట్లోకి వచ్చినాయి పైసలు. ఆ ప్రైవేట్ అకౌంట్లోకి వెళ్ళి కొన్ని వైన్ షాప్స్ అకౌంట్స్కి పోయినాయి, తర్వాత కొన్ని గోల్డ్ షాప్స్కి పోయినాయి, ఇట్లా రకరకాలుగా తిరిగినాయి. అక్కడ నుంచి డబ్బులు విత్డ్రా చేసిన అనేది ప్రధానమైన ఆరోపణ. ఈడీ ఎందుకు రాలేదో తెలియదు. ఈడీ ఆల్రెడీ అవన్నీ దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. సరే, వాళ్ళు ఇవాళ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాకపోవచ్చు, వస్తారు రేపో ఎల్లుండో ఆవులెల్లుండో నెలకో సంవత్సరానికో ఖచ్చితంగా ఆ స్కామ్ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ విచారణ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరిని విచారించాలనో వారిని విచారిస్తుంది. కానీ ఇక్కడున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈగ వాలితేనే పెద్ద గుండేసే కాంగ్రెస్ ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు దాని మీద గప్చుప్గా ఉన్నారు, ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మాట్లాడొద్దని దాని మీద ఏమైనా ఆదేశాలు జారీ చేశారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నడుస్తుంది. వాల్మీకి స్కామ్ మొత్తం కాంగ్రెస్ చుట్టూ నడిచిందే కదా. మీ పార్టీకి సంబంధించిన మంత్రి అరెస్ట్ అయ్యాడు కర్ణాటకలో. ఇక్కడ మరి ఎవరు అరెస్ట్ అవుతారో ఏమవుతారో తర్వాత తెలుస్తుంది. కానీ ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ఇక్కడ మీడియా కూడా ఎందుకు కవర్ చేస్తలేదు అనేది ఇంపార్టెంట్ పాయింట్. V6 వివేక్ గారు సెక్రటరీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వాల్మీకి స్కామ్లోనే V6 బిజినెస్ సొల్యూషన్కు 4.5 కోట్లు వచ్చినాయంటే మాకు సంబంధం లేదని చెప్పారు. నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసిన. ఆ V6 బిజినెస్ సొల్యూషన్స్ ఎక్కడ బెంగళూరులో ఉందని చెప్పారు వివేక్ గారు. నిజంగానే మనకు నెట్లో చూస్తే బెంగళూరులో ఉంది. కానీ ఈ డబ్బులు వచ్చినాయి ఆ V6 బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో ఉన్న ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 12 హైదరాబాద్లో ఉన్న ఒక అకౌంట్కి వచ్చినాయి. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, అది RBL అకౌంట్కి వచ్చినాయి. RBL బ్యాంక్ మనకు తెలుసు, ప్రైవేట్ బ్యాంక్. దానికి డబ్బులు వచ్చినాయి. ఆ లెక్కేందో వివేక్ గారే మళ్ళీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది, చెప్తారు, అది వేరే విషయం. మరి అదే స్కామ్ గురించి అదే V6 వివేక్ గారు వాళ్ళ ఛానల్ ఎందుకు వేస్తలేరు, వాళ్ళ పేపర్లో ఎందుకు వేస్తలేరు, అదే మీడియా ఇంకా మిగతా మీడియా ఎందుకు రాస్తలేదు? అంటే వాల్మీకి స్కామ్ గురించి భయం అవుతుందా? వాల్మీకి స్కామ్ ఇక్కడ భూకంపం లేపుతుందని అర్థమైపోయిందా వీళ్ళకి? ఎందుకంటే అదంతా తమాషా కాదు. ఈడీ ఎంట్రీ అయ్యి ఈడీ విచారణ చేసి 11 మందిని మాజీ మంత్రితో సహా ఎమ్మెల్యేలతో సహా అరెస్ట్ చేసి పడేసింది. ఆ వార్తను తెలంగాణ మీడియా మొత్తం రాకుండా ఎవరు మేనేజ్ చేసినారో తెలియదు. కానీ తెలంగాణలో జనాలకు చాలామందికి తెలియకుండా పోయింది. కానీ ఇప్పుడే అర్థమవుతుంది వాల్మీకి స్కామ్ ఏంది అనేది జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ వాల్మీకి స్కామ్ సంబంధించి ఎందుకు కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉంటున్నారు? పొద్దుగా లేస్తే ఏవేవో మాట్లాడే రాహుల్ గాంధీ కూడా ఈ ఇష్యూ మీద ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఇది కేవలం అక్కడ మంత్రి కావాలని చేసిందా? ఒకవేళ మంత్రి చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ తెలియకుండా, ఫైనాన్స్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అక్కడ సిద్ధరామయ్య గారు, ఆయన తెలియకుండా జరిగిందా? అక్కడ అంతా ఈడీ యాక్టివిటీ చేస్తే ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఈవెన్ ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ కూడా ఎందుకు మౌనంగా ఉంది? కర్ణాటకలోనేమో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్లంతా రోజు ధర్నాలు చేస్తున్నారు ఆడ. అసలు దీనిలో సిద్ధరామయ్య రాజీనామా చేయించాలి, సిద్ధరామయ్యకు తెలియకుండా జరగలే వాల్మీకి స్కామ్, దీనిలో సిద్ధరామయ్య పాత్ర ఉంది అని.
సిద్ధరామయ్యతో రాజీనామా చేయించాలని వాళ్ళంతా దండలాడుతున్నారు. ఆడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో సిద్ధరామయ్యతో రాజీనామా చేపిస్తే తెలంగాణలో కూడా చుట్టుకుంటుంది, చుట్టుకున్న తోళ్లకు వాళ్ళు కూడా రాజీనామా చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడతలేరు, ఇక్కడున్న బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడతలేరు? వాల్మీకి స్కాము భూకంపం సృష్టిస్తుందా కాంగ్రెస్లో, లేకపోతే భయపెడుతుందా, ఏం జరుగుతుంది? జనానికైతే అర్థమైపోయింది వాల్మీకి స్కామ్ ఏందో. ఆ స్కామ్కి సంబంధించి ఈడీ ఏ రోజు వస్తుంది, ఏదో రోజు వస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు, ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సంబంధం లేకపోతే మాకు సంబంధం లేదు, ఆ తెలంగాణలో ఎవరికి వచ్చిన డబ్బులు మాకు తెలియదని చెప్పొచ్చు. కానీ డైరెక్ట్గా మీ మీదే కదా ఆరోపణ చేస్తున్నది. ఆ డబ్బులు మీకోసం పంపించారు కదా ఆరోపణ. మీరే కదా బంగారం షాపులకి వెళ్ళి బంగారం తీసుకుపోయి బ్లాక్ మార్కెట్లో మార్కున్న ఆరోపణలు వస్తున్నది. మరి ఇంత పెద్ద ఆరోపణలు వస్తే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఎమ్మెల్యేలు రోజు పొద్దుగాలేసి గాంధీ భవన్లో మాట్లాడే నేతలు ఎందుకు ఈ స్కామ్ గురించి రిప్లై ఇస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి దీనికి సమాధానం రాబోతుందో చూద్దాం. తెలంగాణ ప్రజలకైతే వాల్మీకి స్కామ్ గురించి బాగా అర్థమైంది. కర్ణాటకలో జరిగే పరిణామాలన్నీ కూడా తెలంగాణలో ఎవరో మెడకు చుట్టుకోబోతున్నాయి. అది ఎవరు చుట్టుకుంటాయి, ఎట్లా జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.